గాంధీజీ చనిపోయేటటువంటి సందర్భంలో ఏదైతే గాడ్సే తుపాకీతో కాల్చినప్పుడు చనిపోయే సందర్భంలో హే రామ్ అన్నారు అన్నటువంటిది ఆనాటి పుస్తకాల్లో రాసింది. ఈ రోజు వరకు చెప్పేది గాడ్సేని విమర్శించడం ఒక ఎత్తు అయితే గాంధీ గారు హే రామ్ అన్నారు అన్నటువంటిది. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సంచలనం సృష్టించినటువంటిది ఏంటంటే ఎవరైతే ఆనాడు గాంధీ గారితో పాటు ఉన్నటువంటి సెక్యూరిటీ పర్సనల్ సెక్రటరీ, గాంధీ గారి వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి పర్సనల్ సెక్రటరీ వి కళ్యాణం 96 ఏళ్ల వయసు. ఇప్పుడు ఆయన ఒక్కడే బ్రతుకున్నారు. 70 ఏళ్ల క్రితం జరిగిన అంశాన్ని గురించి మీడియాతో అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా, నేను పక్కనే ఉన్నాను గాంధీ గారి పక్కనే, ఆయన హే రామ్ అన్న మాట నేను వినబడలేదు, ఆయన కరెక్ట్గా 6 అడుగుల దూరంలో ఉన్నాను, నేను 6 అంగుళాల దూరంలో ఉన్నాను అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. తుపాకీ కాల్పులు జరగగానే ఆయన చనిపోయారు, కింద పడిపోయారు. ఆయన హే రామ్ అన్నటువంటి మాట అన్నారన్నదైతే నేను వినలేదు, నాకు వినిపించలేదు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అంటే 70 ఏళ్ళ నుంచి కూడా ఆయనకి సంబంధించి ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ వార్డు కూడా వీళ్ళే అతికిచ్చేశారనమాట.